ఈ ఏడాది ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? అసలు ఆషాఢ మాసం విశిష్టత ఏమిటి? ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి పండగలు ఉన్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆచారాలు పాటిస్తే చక్కని ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. తెలుగు హిందూ క్యాలెండర్ ప్రకారం 4వ నెల ఆషాఢ మాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాలతో ఉన్న నెలను ఆషాఢ మాసం అని అంటారు. ఈ మాసాన్ని శూన్య మాసం అంటారు. వర్ష ఋతువు ఆషాఢ మాసం నుండి మొదలవుతుంది. సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జప, పారాయణాలు విశేష ఫలితాలనిస్తాయట. ఆషాఢ మాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ముక్తిదాయకం ప్రసాదిస్తాయి. చెప్పులు, గొడుగు, ఉప్పు ఈ నెలలో దానం చేయడం వలన విశిష్ట ఫలితం ఇస్తుందని చెప్తారు. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 6వ తేదీన ప్రారంభమై ఆగస్టు 4వ తేదీతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఆషాఢ మాస విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పౌర్ణిమ ఈ నెలలోనే జరుపుకుంటాం. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించింది కూడా ఈ పవిత్రమైన రోజునే. అంతేకాదు, వ్యాసుడు వేదాల్ని 4 భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదే పర్వదినమట. ఆషాఢ శుద్ధ విధియ రోజున పూరీ జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా అత్యంత పేరుగాంచి అద్భుతంగా జరుగుతుంది. ఆషాఢ సప్తమిని భాను సప్తమి అంటారు. ఉత్తరం నుండి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు 3 నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం, విఘడియలు తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథిన విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ నెలల్లోని ఏకాదశిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుండి చాతుర్మాస వ్రత దీక్ష మొదలవుతుంది. ఆషాఢ మాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు. ఆషాఢ మాసం అనారోగ్య మాసం కూడా. విపరీతమైన ఈదురుగాలులతో పాటు వర్షాలు పడే నెల. దీంతో కాలువల్లోనూ నదుల్లోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువుల్లోనికి వచ్చి చేరిన నీరు అపరిశుభ్రంగా ఉండి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ మాసాన్ని అనారోగ్య మాసం అని కూడా చెప్పుకుంటారు. ఈ నెలలో కొత్తగా పెళ్ళైన జంట అత్తగారి ఇంట్లో అడుగు పెట్టకూడదు అనే సాంప్రదాయం కూడా ఉంది. ఆషాఢ మాసంలోని కొత్త నీరు తాగడం వల్ల చలిజ్వరాలు, విరేచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం కూడా ఈ నెలలోనే. అందుకని తినే ఆహారం విషయంలో కూడా అనేక నియమాలను పెట్టారు మన పూర్వీకులు. ఇంతేకాదు, ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలు ఈ ఆషాఢ మాసంతోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఆరోగ్యం పట్ల అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ దైవాన్ని ప్రార్థించుకుంటూ చక్కని ఆషాఢ మాస ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. జై శ్రీరామ్.